రాలేదా ప్రెసిడెంట్ రాలేదా చెప్పలేదా ఈరోజు మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం లాస్ట్ మంత్ 31వ తారీఖు గంగవరం మండలం ఎస్ ఫంక్షన్ హాల్ నందు బహుజన ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేసిన పలమనేరు నియోజకవర్గ ప్రజలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలపడానికి హైకోర్టు న్యాయవాది పుణ్యమూర్తి గారు ఇక్కడికి వచ్చేశారు. అన్ని మండలాల నుంచి కూడా అందరూ కూడా బహుజనులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యామ్నాయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇక్కడ పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో విజయం సాధించడం జరిగింది ప్రజల సహకారంతో. భవిష్యత్తులో కూడా ఈ బహుజన ఆత్మీయ ఉద్యమాన్ని ప్రజలతో మమేకమై ప్రతి గ్రామం నుండి బహుజనులను అదేవిధంగా యువతను చైతన్యం చేసి ప్రత్యామ్నాయ పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకొని పలమనేరు నియోజకవర్గ ప్రజలకు మా వంతు మేము ఎల్లవేళలా 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను గుర్తించి ఎవరైతే ఆ సమస్యలు గుర్తించి సమస్యలు పరిష్కరించాలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, ఆ తర్వాత వాళ్ళకన్నా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే దానిపైన ప్రత్యామ్నాయ పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ విరమించుకుంటున్నాను. మిత్రులారా, పాత్రికేయ మిత్రులకు జైభీములు. పలమనేరు నియోజకవర్గం మే 31, 2026 మొన్న ఆదివారం పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి బహుజనుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వర్తించడం జరిగింది. స్వచ్ఛందంగానే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అభ్యుదయవాదులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం, సంఘీభావం తెలియజేశారు. వారందరికీ మొదట ప్రత్యేకమైనటువంటి వందనాలు, జయభీములు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా బహుజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నాం. బహుజన వర్గాల నుండి పెద్ద ఎత్తున సహకారం లభిస్తూ ఉంది. అందుకు ప్రత్యేక కారణాలు, ఆ వర్గాలు నేటికి కూడా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు 79 సంవత్సరాలు అయినా కూడా రాజ్యాంగ ఫలాలు పూర్తిగా అందలేని పరిస్థితులు, అవి వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయి తప్ప ఈ ప్రజలకు రాజ్యాంగ హక్కులను కల్పించే విషయంలో పూర్తిగా విఫలమైనారు. మనం చూస్తే అనేకమైనటువంటి ఉదంతాలు, సంఘటనలు ఈరోజు దేశంలో నడుస్తూ ఉంది. ఉదాహరణకు మొన్న నీట్ పరీక్ష వ్యవహారం మనం ఒకసారి పరిశీలిస్తే 25 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఈరోజు అగమ్య గోచరంలో పెట్టినటువంటి పరిస్థితి. ఇలాంటివి చెప్పుకుంటా పోతే అనేకం. దేశంలో నిరంతరము అభివృద్ధి కాంక్షించాల్సినటువంటి ఈ పాలక వర్గాలు వాటిని పక్కన పెట్టి నిరంతరం రాజకీయాల్ని మతానికి ముడిపెడుతూ దేశ ప్రయోజనాలు ఈ విధంగా ఉంటాయని ప్రజలకు పరోక్షంగా తెలియజేస్తూ ముందుకు పోతున్నారు. దేశ అభివృద్ధి ఓ 25 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. మనం ఏ ఒక్క విషయంలో కూడా పూర్తిగా ప్రజలు గమనిస్తే రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో ముందుకు పోతున్నారు తప్ప
రాజ్యాంగ హక్కులను ఈ ప్రజలకు అందించే విషయంలో పూర్తిగా విఫలమైంది. వాటిని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రశ్నించేదానికి ముందుకొస్తున్నారు. అందుకు పరాకాష్టే నిన్నటికి పలమనేరు నియోజకవర్గంలో స్వచ్ఛందంగా వేలాది మంది, వందలాది మంది యువకులు, మహిళలు హాజరవడం అనేది మనం చూసాం. కాబట్టి రాబోయే రోజుల్లో మేము ఓటు ద్వారా, ఓటు చైతన్యం ద్వారా ఈ నాణ్యమైన ప్రజాస్వామ్యాన్ని ఈ దేశానికి అందించాలని, అందుకు నడుము ఈ యొక్క ప్రజలు అభ్యుదయవాదులే బిగించాలని ప్రగాఢంగా విశ్వసిస్తూ తద్వారా మేము పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క గత 2 నెలలుగా మేము ఈ ప్రాంతంలో పర్యటిస్తే మాకు తెలిసిన విషయాలు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక మూఢనమ్మకాలతో కూడినటువంటి వ్యవహారాలు ఎక్కువ ఉన్నాయి. వాటి నుండి ఈ ప్రజలను బయటికి తీసుకొని రావాలి. భూ సమస్యలు, బలహీన వర్గాల మీద ఆధిపత్య కులాల భూ కబ్జా వ్యవహారాలు, కనీస మౌలిక వసతులు ఇవన్నీ కూడా ఇక్కడ నిరాకరించబడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి బహుజన వర్గాలకు మేము అండగా ఉంటూ వారి యొక్క సమస్యలు మమేకమై ఓటు చైతన్యం ద్వారా రాబోయే రోజుల్లో ఈ దేశానికి బహుజన వర్గాలే పాలకులైతే తప్ప వీళ్ళ సమస్యల పరిష్కారం కావని ప్రగాఢంగా నమ్ముతూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజకీయ సిద్ధాంతంతో బహుజన వర్గాలను అధికారంలోకి తీసుకొని పోయే ఉద్యమాన్ని మొదలుపెట్టాం. రాబోయే రోజుల్లో ఇది మరింత ఉధృతంగా ప్రజల సహకారంతో ముందుకు పోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రజల సమస్యల మీద కూడా నిరంతరము 4వ స్తంభంగా ఉన్నటువంటి పాత్రికేయులు కూడా మీరు కూడా బాధ్యత ఉన్నది. వీటి మీద పెద్ద ఎత్తున మీరు కూడా ఈ యొక్క ఉద్యమాలకు సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భీమ్, జై భారత్. పాత్రికేయులకు నా నమస్కారాలు. మే నెల 31వ తారీఖున బహుజనాల సమ్మేళనం జరిగినప్పటికీ మనం చూస్తే ఉధృతంగా వచ్చారు మన ప్రజలంతా కూడా. కానీ వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఏమంటే వాళ్ళ కష్టాలనేవి ఇంకా తీరలేదు అని చెప్పేసి అర్థమవుతుంది. దీన్నంతటికీ కూడా ఒక చరమగీతం పాడాలంటే ఈ ఓటు ద్వారా మనము ఎలా మనం చైతన్యం కావాలని చెప్పేసి మన సార్ గారు ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. గాంధీజీ కలలు కన్నా సమాజాన్ని ఎలా నిర్మించాలి, సమాజం అనేది గాంధీ కలలు కన్నారు. కానీ ఆ సమాజం ఇప్పట్లో లేదు. ఎన్ని పాలక వర్గాలు వచ్చినా కానీ ఆ సమాజం అనేది మన కంటికి కనిపించట్లేదు. ఈరోజు స్వతంత్రం వచ్చిన కొత్తలో మన ఒక 10-20 సంవత్సరాలకు ముందు మనం ఓటు అనేది ఎలా వేస్తున్నాము, ఈరోజు ఓటు అనేది ఎలా మారిపోయిందని చెప్పేసి మనం గమనిస్తే ఈరోజు ఓటుని రూపాయిగా మార్చేశారు. ఓటుగా లేదు. ఈరోజు ఎవరైతే ప్రజాస్వామ్యంలో నిస్సంకోచంగా ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టకుండా ఓటును కానీ వేయించుకోగలిగితే అసలైన నాయకులనే వాళ్ళని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. ఈరోజు అలాంటి చైతన్యం తీసుకురావడానికి మేము అభ్యుదయవాదులుగా మేము ఇక్కడ సార్ వాళ్ళతో కలిసి మేము పనిచేయడానికి ముందుకొచ్చాము. అందరికీ కూడా ధన్యవాదాలు సార్.